శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారికి పాగలంకరణ ఘనంగా ముగిసింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో చీరాల వాస్తవులు పృథ్వీ వెంకటేశ్వర్లు ఎంతో నిశిష్టతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకు మోరా చొప్పున నేత నేస్తూ 365 రోజుల పాటు తయారు చేసిన పాగను స్వామివారికి అలంకరించారు. అనంతరం నయన నందనకరంగా నాగలకట్ట సమీపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకందరికీ భారతదేశంలో ఉన్నందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆ బ్రహ్మరామ అమ్మవారు మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ శివరాత్రి ప్రత్యేకంగా 2025 ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అన్ని పండుగలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలు ఆదేశాల మేరకు మరి గౌరవ 19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో శ్రీశైల క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకందరికీ